మైనపాటి ప్రసాద్ గారు చాలా రేపు ఉదయాన్నే షిరిడీకి పాదయాత్రతో బయలుదేరుతున్నారు. అసలు రాలేని పరిస్థితి, కానీ ఆయన నేను నీ కోసం వస్తున్నానన్నాడు. వాస్తవంగా అయితే అస్సలు రాలేడు. కానీ ఆయన అన్నాడు, శ్రీనివాస్ నీ కోసం వస్తున్నానన్నాడు. అసలు ఏంది అసలు బాబా అంటే ద పవర్, సాయి అంటే పవర్, సాయిబాబా అంటే డబల్ పవర్. అలాంటి సాయిని ఈ మధ్య లేనిపోయిన కంకణం కట్టుకొని హిందువులైండి సాయిబాబాని కోట్లు హిందువులు మాత్రమే సాయిబాబా గురువు, దేవుడు, సద్గురువు, వాళ్ళ తప్పితే జగద్గురువు కూడా అని అంటున్నారు. అలాంటి సద్గురువుని పని కట్టుకొని ఒక హిందువుల్ని అవమానం చేస్తున్నారు. ఈరోజు నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను స్టేజ్ మీద ఉన్న వాళ్ళని. బాబా గారు ఈ రోజున మనకి ప్రపంచం గురించి వద్దులే, మన జిల్లాలో చెప్పుకుందాం, లేకపోతే మన రాష్ట్రంలో చెప్పుకుందాం. భగవంతుడు గుళ్ళు ఒక నంద్యాల పట్టణంలోనే ఎన్ని సాయిబాబా గుళ్ళు ఉన్నాయి, సందుగా సాయిబాబా గుళ్ళు ఉన్నాయి. మరి వీళ్ళంతా గుళ్ళు ఎందుకు కట్టించుకున్నారు? బాబా దేవుడు కాదనుకుంటే గుళ్ళు ఎందుకు కట్టిస్తారు? సాయి పోయితే హిందువులు గుళ్ళు ఎందుకు కట్టిస్తారు? బాబా ఏం చెప్పాడు? సర్వ మతాలకు అతీతమైన వాడు, ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. ఒక మతం అంటగట్టి సాయిబాబాను సాయిబు అంటున్నారు. ఎంతవరకు అండి? అసలు అర్థం ఉన్నదా? నోటికి అద్దుపద్దు ఉన్నదా? ఎవరు ఈరోజు ప్రపంచంలోనే ఏ సందు ఈరోజు నంద్యాల పట్టణంలో చూడండి, కోట్లు పెట్టి బొమ్మల సత్రంలో 3,50,00,000 పెట్టి సాయిబాబా గుడి కట్టిస్తున్నారు. హిందువులు కాదా? వాళ్ళ అన్నం తింటలేదా? మరి దేవుడు కాకపోతే ఎందుకు కట్టిస్తున్నారు? ఎవరు? బాబాని నమ్ముకుంటే తెలుస్తుంది ఆయన గురువో భగవంతుడో. ప్రతి అణువునున్నాడు సాయి. దయచేసి మేము ఉన్నామండి, మేము సాయిని చెప్తున్నాను, సాయిబాబా భక్తునే. ఎవరిని విమర్శించట్లేదే. తిరుపతికి వెళ్తున్నాం, నెల వెళ్తున్నాం, విజయవాడకి వెళ్తున్నాం అమ్మవారి దగ్గరికి, మరి అన్నవరం పోతున్నాం, ఎక్కడికో పోతున్నాం. మరి మేము ఎవరిని విమర్శించట్లేదే. పని కట్టుకొని విమర్శించడం ఎందుకు? కాకపోతే ఎవరి మానాన్ని వాళ్ళు ఉండండి, ఎవరి దేవుడిని వాళ్ళని ఆరాధించండి, ధర్మంగా జీవించండి. ధర్మం రచిత అన్నారు కనుక ధర్మంగా జీవించండి. అదుపు వాళ్ళకి ఎవరికన్నా ఇది ఉంటే మీ మనసులో మీరు పెట్టుకోండి, అంతేగాని పని కట్టుకొని మాత్రం ప్రచారం చేయడం ఇది తగదు. దయచేసి ఇలాంటి మానుకొని నిజం తెలుసుకొని ఆనందంగా జీవించండి. నాకు సమాధానం చెప్పాలా మా గురువు గారైనా, సాయిదాస్ గారైనా, లేకపోతే ఎవరైనా సరే. అంటున్నారు కదా బాబాని విమర్శిస్తున్నారని ఎక్కువసేపు తీసుకున్నాడు. 1 minute ఎక్కువసేపు తీసుకోవడం కాదు, నా కోసమేం కాదు, నేను చెప్పినా నాకేం ఒరిగేది లేదు, పెట్టేది లేదు. బాబా ముస్లిం కాదు, ఆయన ఏ మతానికి సంబంధం లేదు. దేనికి సంబంధం ఉందో తెలుసా? సాయిబాబాకి సనాతన ధర్మానికి మాత్రమే సంబంధం ఉంది. ఎలా చెప్తారు మీరు ఈ సమాధానం చెప్పాలండి వాళ్ళకి. ఎవరైనా రేపు వచ్చి మాట్లాడితే ప్రతి చోటికి ప్రసాద్ రాడుగా, నేను వెళ్ళే చోటుకి నేను వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా, ఏం వెనకాడను. పీఠాధిపతి వచ్చినప్పుడు ఆ స్థానానికి వెళ్ళి నేను మాట్లాడినా, అది గొప్ప చెప్పట్ల, మీలో ఉత్తేజాన్ని కలిగించడానికి మీరు వెళ్ళి సమాధానం చెప్పాలి. ఎవరైనా సరే సాయిబాబాని ముస్లిం అంటే నోరు మూయి అని చెప్పాలి. ఎందుకో తెలుసా? నీకు తెలీదు. ఎలా సాయిబాబా సనాతన ధర్మానికి చెందినవారో చెప్తా. 2 ఇవ్వండి. మన సనాతన ధర్మానికి మూలం ఏంటో తెలుసా? 2 స్తంభాల మీద సనాతన ధర్మం ఉంది. ఒకటి పునర్జన్మ. ఏంటిది? పునర్జన్మ. రెండవది భగవంతుడు సర్వాంతర్యామి. ఈ రెండు సనాతన ధర్మంలో తప్ప ఎవరు ఒప్పుకోరు. ఇస్లాం ఒప్పుకోదు, క్రిస్టియానిటీ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోరు తెలుసా? భగవంతుడు సర్వాంతర్యామి అయితే నువ్వు రాళ్ళని రప్పని మొక్కాలి, వాళ్ళు చచ్చిన చేరే పని. అంటే అక్కడే పోయింది కదా ఫిలాసఫీ. మన ధర్మం అది కాదు.
చెప్పాక ఈశావాస్యోపనిషత్తు ఈ 2 పిల్లర్స్ మీదే సనాతన ధర్మం ఉంది. పునర్జన్మ సిద్ధాంతం, 2 భగవంతుడు సర్వాంతర్యామి. ఈ 2 సాయి సచ్చరిత్రలో ఉన్నదే ఈ రెండు తీసే సాయి సచ్చరిత్ర చూపించండి నాకు. జన్మజన్మల బంధాన్ని సాయిబాబా చెప్పారు, పునర్జన్మ ఒప్పుకున్నారు. ఆ కుక్కను కొడితే నన్ను కొట్టామన్నారు, సర్వాంతర్యామిత్వం అని చెప్పారు. కాబట్టి సాయిబాబాకి ఏ మతానికి, ఒక ఇస్లామే కాదు, ఏ మతాన్ని ఉంటే మతి నుంచి పుట్టింది, పుస్తకాన్ని బేస్ చేసుకునేది మతం, సనాతన ధర్మం సత్యాన్ని బేస్ చేసుకునింది. కాబట్టి సాయిబాబా సనాతన ధర్మానికి సంబంధించిన వారు, ఏ మతానికి సంబంధించిన వారు కాదు అని తెలుసుకోండి. ఇంకా వివరాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఇంకా కొన్ని పాయింట్స్ కూడా పంపిస్తాను. మనం ఎడ్యుకేట్ కావాలి. సమయం ఆసన్నమైంది. ప్రతి సాయి భక్తుడు ఒక నిజమైన భక్తుడిగా మారి ఆ వచ్చేటువంటి ఆ వేడి గాలుల్ని చల్లార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన భాషా గారిని క్షమాపణ వేడుతున్నా, ఎందుకంటే ఈ విషయం చెప్పాలనే, నాకు దీంట్లో వచ్చేదేమీ లేదు. జై సాయినాథ్. ఏమనుకోకండి. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. వారి గురువు గారైన సద్గురు సాయినాథుని సంపూర్ణ అనుగ్రహంతో వారి పాదయాత్ర విజయవంతం కావాలి, వారి సంకల్పాలన్నీ కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ సత్సంగం మా పితామహులు శ్రీ అక్బర్ బాదుషా, వారి ముందు సాయి అనే నామం ఉంది. ఇంకొక విశిష్టత ఏమిటంటే వారు ముస్లిం జాతిలో పుట్టి మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన సకల శాస్త్రాలు అధ్యయనం చేసి ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి, పురాణాల్లో ఉన్నటువంటి అన్ని పద్యాలను, శ్లోకాలను కంఠత వారి సహజంగా వారిలో కలిసిపోయాయి. సహజ జ్ఞాని వారు. ఇప్పుడు ఆ సహజమైనటువంటి ఆధ్యాత్మిక సత్సంగ ప్రవాహం ఎలా వస్తుందో ఇప్పుడు మీరు చూస్తారు. ఓం శ్రీ సాయిరామ్.